అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 4వ విడత అన్నదాత సుఖీభవ 4వ విడత లేదా 2026 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత అయిన ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు రాబోతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు రాబోతోంది. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక విడతను విడుదల చేస్తోంది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలు. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయల ఆర్థిక సాయం అందితే అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు అందుతోంది. 4 నెలలకు ఒకసారి ఒక విడత చొప్పున విడుదల చేస్తున్నారు. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆగస్టు నెలలో మొదటి విడతను విడుదల చేయడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అందించడం జరిగింది. రెండవ విడత నవంబర్ నెలలో విడుదలైంది. దీంట్లో కూడా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మూడో విడత మార్చి నెల 2026లో మొదలైంది. ఈ విడుదలైన డబ్బులు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 20,000 రూపాయలు 2025లో రైతుల ఖాతాల్లోకి చేరుకున్నాయి. రైతులు ఆ డబ్బులతో పెట్టుబడితో వ్యవసాయం చేసి ఎంతో లాభాన్ని అయితే ఆర్జించడం జరిగింది. అయితే మన ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే రైతన్నులు కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, లిస్టులో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు భరోసా ఇస్తూ వచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. గతంలో రైతు భరోసాగా ఉన్న ఈ పథకానికి అన్నదాత సుఖీభవగా నామకరణం చేయడం జరిగింది. అప్పట్లో 13,500 రూపాయలు అయితే అందించేవాళ్ళు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతోంది. రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ డబ్బులు రావాలి అంటే, ప్రతి సంవత్సరం ఈ డబ్బులు తీసుకోవాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విషయాలు ఏంటి అంటే, ముందుగా రైతన్నలందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్లకు పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే వాళ్ళు మీ పంట పొలం దగ్గరకు వచ్చి ఫోటోలు తీసి మీకు ఆన్లైన్ చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు చేసే ఉంటారు, అది ఖచ్చితంగా చేయించుకోండి. నెక్స్ట్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించాలండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్కి సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకున్న రైతులు డబ్బులు పొందుతారు, ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు డబ్బులు పొందరు. పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసి మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ అయితే పూర్తి చేయొచ్చు. లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ వేస్తేనే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ అడుగుతోంది ప్రభుత్వం. గతంలో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉండేది కాదు, రైతుల్ని గుర్తించడం కష్టమయ్యేది ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు పక్కాగా ఏ రైతు ఏ పొలానికి చెందినవాడు, అతను ఏ పంట పండిస్తున్నాడు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాడు, ఇలాంటి పూర్తి డేటా ప్రభుత్వం దగ్గరకు అయితే రావడం జరిగింది. దీనికి కారణం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఇప్పటికే చాలామంది అయితే చేయించుకున్నారు. మీరు ఇంకా చేయించుకున్నట్టయితే చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోండి. దీన్ని ప్రతిసారి అడగడం జరుగుతుంది ఇక మీదట, కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి.
ఈ 3 ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా వెబ్ ల్యాండింగ్ ఆల్రెడీ ఉంటుంది అందరికీ. మన పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు సక్రమంగా మీకు మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఈ వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. ఇక ఈ 4 విషయాలు ఖచ్చితంగా చేయించుకున్న వాళ్ళ తర్వాత కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కొత్త రైతులు పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక అన్నదాత సుఖీభావ్ కూడా అప్లై చేసుకోవాలండి. మీకు 20,000 రావాలంటే అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ విడతలోనే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక పాత రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పొందిన వాళ్ళు లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఈకేవైసీ వేసినట్టయితే లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ జిల్లా పేరు, మీ రాష్ట్రం పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళ పేర్లన్నీ రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ద్వారా, మీ ఓటీపీ ద్వారా మీరు మీ ఒక్కరి స్టేటస్ మాత్రమే తెలుసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావ్కి అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు అప్లై చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా మీరు కొత్తగా ఎవరైనా రైతులు పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉన్నట్టయితే అన్నదాత సుఖీభావ్కు మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు CCRC కార్డ్స్ మంజూరు చేస్తుంది ప్రభుత్వం. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCRC కార్డ్స్ పొందినట్టయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావడం జరుగుతుంది. 20,000 రూపాయలు ఒక విడతలోనే డబ్బులు రిలీజ్ చేస్తామని అయితే చెబుతోంది ప్రభుత్వం. వీళ్ళకు పిఎం కిసాన్ డబ్బులు రావు కాబట్టి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతన్నలకు ఈ సౌలభ్యాన్ని అయితే కలగజేయడం జరుగుతుంది. కౌలు రైతులు ఖచ్చితంగా CCRC కార్డ్స్ని అయితే చేయించుకోండి. ఇదండి అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. డబ్బులు వచ్చేసి జూన్ నెల చివరి వారంలో అయితే విడుదలవుతాయి. జూన్ నెల చివరి వారంలో పిఎం కిసాన్ విడుదలవుతుంది. ఆ మరుసటి రోజే అన్నదాత సుఖీభావ్ కూడా విడుదలవుతుంది. రైతన్నులందరూ సిద్ధంగా ఉండండి. జూన్ నెల చివరి వారంలో డబ్బులు మీ అకౌంట్లోకి చేరుతాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.